ఐవీ డ్రిప్ థెరపీ ఇది చాలా కామన్గా ట్రెండింగ్లో ఉన్న వర్డ్. ఇప్పుడు దీని మీద ఇప్పుడు చాలా సిటీస్లో ఐవీ డ్రిప్ క్లినిక్స్ వచ్చాయి. ఏంటి ఐవీ డ్రిప్స్ అంటే ఏంటి, అది ఎట్లా డిఫరెంట్, మరి ఐవీ డ్రిప్స్ ముందు కూడా ఉండేయా, ఇప్పుడు ఈ డ్రిప్స్కి ముందున్న ఐవీ డ్రిప్స్కి ఏంటి డిఫరెన్స్? మీరు చిన్నప్పుడు చాలామంది మన విలేజెస్లో చూసే ఉంటారు, ఎప్పుడన్నా ఫీవర్ వచ్చినా ఆరు కొంచెం వీక్నెస్ ఉన్నా బి కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ పెట్టించుకునేవాళ్ళు, రెడ్ ఇంజెక్షన్ వేసి పెట్టేవాళ్ళు. సో దాంతో చాలా మందికి పెట్టిన తర్వాత పీపుల్ యూస్ టు ఫీల్ బెటర్, ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వడము, దే యూస్ టు ఫీల్ కంఫర్టబుల్, తర్వాత కొంచెం యాక్టివ్ అయి నడవడము, తర్వాత బ్రెయిన్ కూడా కొంచెం క్లియర్గా వర్క్ చేయడము, ఇలా జరిగేది. ఇదే థింగ్స్ని ఇప్పుడు నౌ మోర్ సైంటిఫిక్గా స్పెసిఫిక్గా చాలా రకాల ఐవీ డ్రిప్స్ అవైలబుల్ వచ్చాయి. ఈ ఐవీ డ్రిప్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్స్టంట్గా మనకు రిజల్ట్స్ ఉంటాయి. జనరల్గా టాబ్లెట్స్ వేసుకొని కూడా మనం ఈ వైటమిన్స్ ఇవ్వచ్చు, బట్ ఐవీ డ్రిప్స్ చేసినప్పుడు మన బాడీలోకి డైరెక్ట్ అబ్జార్ప్షన్ అవడం వల్ల మనకి ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు చాలా కామన్గా ఎనర్జీ ఇంప్రూవ్ చేయడానికి, తర్వాత హెయిర్ లాస్కి ఇంప్రూవ్ చేయడానికి, తర్వాత స్కిన్ గ్లో ఇంప్రూవ్ చేయడానికి, తర్వాత మెటబాలిజం బూస్టప్ చేయడానికి, డీటాక్స్ అంటాం అంటే బాడీలో ఉన్న హెవీ మెటల్స్ తీసేయడానికి, తర్వాత ఆల్కహాల్ తాగిన తర్వాత హ్యాంగ్ ఓవర్ తీయడానికి, ఇట్లా చాలా రకాల కాక్టైల్స్ తయారు చేశారు. ఎసెన్షియల్గా ఈరోజు ఒక వెరీ ఇంపార్టెంట్, అందులో చాలా కామన్గా వాడేది మేయర్స్ కాక్టైల్ అంటుంది. ఈ మేయర్స్ కాక్టైల్ అనేది ఏంటంటే మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, ఎనర్జీని ఎన్హాన్స్ చేస్తుంది. ఎవరికైనా వీక్నెస్ ఉండి కొంచెము రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి వాళ్ళకి ఈ మేయర్స్ కాక్టైల్ చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇందులో బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి, మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది. ఇదంతా కూడా ఒక సర్టెన్ డోసేజ్లో మనల్ని మిక్స్ చేసి దీన్ని స్లోగా ఒక 30 to 45 minutes పేషెంట్కి డ్రిప్ పెడతాం. సో ఐవీ డ్రిప్స్ చాలా సేఫ్, ఎనీవన్ ఎబో 20 years to 60-70 years ఎవరైనా చేసుకోవచ్చు. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ ఉండవు. కొంతమందికి స్పెసిఫిక్గా ఏదైనా పడకపోతే తప్ప 99.99 మెంబర్స్కి ఈ ఐవీ డ్రిప్స్ సేఫ్. ఒకవేళ ఏదైనా ఇన్స్టెంట్గా స్కిన్ ఇచ్చింగ్ కానీ ఎలర్జీ ఉన్నా మనం వెంటనే ఆపేసి దాన్ని మనం న్యూట్రలైజ్ చేసుకోవచ్చు. దీంతో కాంప్లికేటెడ్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే పదార్థాలు అంటే ఇంగ్రీడియంట్స్ ఏది ఉండవు కాబట్టి ఇది వెరీ వెరీ సేఫ్. ఈ ఎనర్జీ లాస్ కోసం కానీ ఆర్ మీ హెయిర్ లాస్ కోసం కానీ ఆర్ బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, ఆ మెటబాలిజం, కొంతమందికి వెయిట్ లాస్ అయ్యి కూడా వెయిట్ పెరిగి వెయిట్ లాస్ అవ్వరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా, వాళ్ళలో మెటబాలిజం ఎన్హాన్స్ చేయడానికి కూడా కొన్ని రకాల మనం అమైనో యాసిడ్స్ని ఈ ఐవీ ఇన్ఫ్యూజన్లో ఇస్తాం. సో ఇలాంటి ఐవీ ఇన్ఫ్యూజన్ గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీ పర్టికులర్ కండిషన్స్కి ఇవి పనికొస్తాయా లేదని మాత్రం ఒక్కసారి మీరు కన్సల్ట్ అయినా, మీ నియరెస్ట్ స్కిన్ డాక్టర్ని కానీ ఆర్ పేడిఫైన్ కన్సల్ట్ అయినా మీకు ఇవాల్యుయేట్ చేసి మీకు అది సూటబుల్ అయితే 30-35 minutesలో చేసుకొని వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు.